వచ్చేది వర్షాకాలం. ఆ రోడ్ల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు గాని R&B సంబంధించిన రోడ్లు గాని పూర్తి స్థాయిలో దీనికి బడ్జెట్ కేటాయించి పైనుంచి గౌరవ మంత్రులకు ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఈ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఫ్యామిలీ కూడా ఒకటే ఒక రోడ్డు దౌలతాబాద్ కి ఇచ్చిండ్రు. మేము దాదాపు ఒక 60 ప్రపోజల్స్ ఇస్తే శాంక్షన్ ఇచ్చింది R&B నుంచి ఒక ప్రపోజల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పంచాయతీ రోడ్లకు సంబంధించి దాదాపు 22 ప్రపోజల్స్ ఇస్తే ఒక 2 రోడ్లకు మాత్రమే మరి దానికి హామీ రోడ్లు చేర్చడం జరిగింది. అవి కూడా ఇంతవరకు టెండర్ కాలేదు, అగ్రిమెంట్ కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి రోడ్ల పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు రోడ్ల మీద కాలువల మీద అనునిత్యం కూడా మేము పోరాటం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నది. మరి ఇప్పటికైనా అధికారులు గాని మంత్రులు గాని ఈ నియోజకవర్గం మీద మరి మల్లన్న సాగర్ అంటే మరి ఒక దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, దీన్ని కూడా నిర్లక్ష్యం చేసి కాలువలకు నీళ్లు ఇయ్యలేదు. మరి వర్షాకాలం వచ్చింది, ఇప్పటి వరకు కూడా మరి వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల పాలైతే తుకాలు పోసుకున్నారు మా రైతులు. మరి నీళ్లు లేవు, కనీసం తుకాల మందం కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఇలా కాలువలు వదిలినట్టయితే మరి కూడవెల్లి వాగ్ గాని మరి దుబ్బాక కెనాల్ గాని దౌలతాబాదు మరి ఉప్పర్పల్లి కెనాల్ రామాయంపేట కెనాల్ నీళ్లు వదిలినట్టయితే మరి ఇవన్నీ కూడా కనీసం తుకాలన్న వార్తాయని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 3-4 రోజుల నీళ్లు ఒకవేళ వదిలినట్టయితే ఇవన్నీ బతికిపోతే, లేకపోతే అన్ని కూడా ఎండిపోతాయి. నియోజకవర్గం మీద మరి కలెక్టర్ కూడా ఎన్నిసార్లు చెప్పినా గానీ ఆమె స్పందించడం లేదు. ఎందుకో దుబ్బాక నియోజకవర్గం అంటే మా కలెక్టర్ గారికి ఒక చిన్న చూపు. ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా గానీ నిర్లక్ష్యం చేస్తారు. ఈ రోజు కూడా జిల్లా అధికారులందరితో కూడా నేను రమ్మని ఇక్కడికి కబురు పంపితే మరి ఒక్క అధికారి కూడా సరైన సమయంకు రాలేదు. వాళ్ళందరూ కూడా మా కలెక్టర్ గారు వద్దండి, మా కలెక్టర్ వేరే పని చెప్పింది, దౌలతాబాద్ పోవద్దన్నది, వేరే మీటింగ్ పెట్టని చెప్తుంది తప్ప మరి కలెక్టర్ గారికి ఎందుకో మా దుబ్బాక మీద అంత కపట ప్రేమ.